దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇటు అవకాశము కల్పించినటువంటి సహోదరులు యుగేంద్ర గారికి, మరి బృందానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కొన్ని మాటలు ప్రభు వాక్యం నుండి మీతో పంచుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి క్లుప్తంగా నన్ను గురించినటువంటి పరిచయము, నా పేరు పాస్టర్ శ్రీధర్ బాబు. మరి హైదరాబాద్ పట్టణంలో బేతెల్ క్రిస్టియన్ మినిస్ట్రీ సంఘ కాపరిగా ఇంతకు ముందు బ్రదర్ యుగేంద్ర గారు చెప్పినట్లుగా మరి కాపరిగా ఉంటున్నాను. కొంతమంది సంఘ బిడ్డలకు మరి పరిచయం చేస్తూ కొనసాగడం జరుగుతుంటుంది. మరి నా భార్య సంధ్యారాణి, నాకు 2 పాపలు. మరి పెద్ద పాప యూకేజీ చదువుతుంటుంది, చిన్న పాప నర్సరీ చదువుతుంటుంది. మరలా నా భార్య 3వసారి ప్రెగ్నెంట్ గా ఉంటుంది. మీరందరూ కూడా దయతో ప్రార్థన చేయండి. సెప్టెంబర్ నెలలో మరి డెలివరీ డేట్ ఇవ్వడం జరిగింది. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి ఈ రాత్రి కాల సమయంలో కొంత వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కనికరం కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నా తండ్రి, ఇదిగో నీ పరిచర్యలో, నీ పరిచర్య పొలములో అయ్యా జత పని వారిగా ఉన్నటువంటి మా సహోదరులు ఎంతో నమ్మకముగా నేను వెంబడిస్తూ కొనసాగుతున్నటువంటి బిడ్డల మధ్య ఈ రాత్రి ప్రభా ఈ రీతిగా వాక్య సందేశాన్ని పంచుకునేటువంటి తరుణాన్ని ఇచ్చినందుకు నీకు లెక్కించలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నాయన, మరి యొక్క సమయంలో నా స్వరాన్ని మీరు మరుగుపరచండి అయ్యా. మరి నీ యొక్క స్వరాన్ని బిడ్డలకు వినిపించండి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైనటువంటి మేలులు పొందుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. మెట్టుకు ప్రభా ఇదిగోనైనా మా అందరి ద్వారా నీ నామం మహింపరచబడుటకు సహాయం చేయమని, ఈ యొక్క వాక్య సందేశం ఎంతగానో నా ప్రభా వారి ఆత్మీయ జీవితాలకు ఫలభరితంగా ఉండడానికి కృప చూపించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ రాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ మధ్యకు రావాలని నేను ఆశపడుతుంటున్నాను. ఈ రాత్రి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం అందరము కూడా క్రైస్తవులుగా పిలువబడుతుంటున్నాము. కొన్నిసార్లు విశ్వాసులుగా పిలువబడుతుంటున్నాము. అయితే ప్రభువు ఈ రాత్రి కాల సమయంలో ఎవరి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు అంటే శిష్యుల కొరకు ఆయన ఎదురు చూస్తుంటున్నాడు. God is not looking for the Christians, but he is looking for the disciples. శిష్యులైన వారి కొరకు ఆయన ఎదురు చూస్తుంటున్నాడు. వన్ కెన్ బి క్రిస్టియన్, ఎవరైనా సరే క్రైస్తవుడు ఉండడం చాలా సులువైనటువంటి విషయం. ఇదిగో మరి బై బర్త్, పుట్టుకతో మనం క్రైస్తవులుగా పిలువబడచ్చు. బై నేమ్ వీ కెన్ బి కాల్డ్ ఎస్ క్రిస్టియన్. మనం క్రైస్తవ పేరు పెట్టుకుంటే మనం క్రైస్తవులను పిలువబడవచ్చు. బై యాక్షన్స్ వీ కెన్ బి కాల్డ్ క్రిస్టియన్స్. మందిరానికి వెళ్ళడం ద్వారా, చేతిలో బైబిల్ పట్టుకోవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, ఇంకా మరి కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా మనం క్రైస్తవులుగా గుర్తించబడవచ్చు ఈ లోకంలో. ప్రియమైన స్నేహితులారా, మరి పాటలు పాడవచ్చు, వాక్యం చెప్పవచ్చు, క్రైస్తవులుగా ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. అయితే ఇవన్నీ ఈజీయే చేయడం, ప్రతి ఒక్కరికి కూడా సులువే. ఆత్మీయ జీవితంలో ఇవన్నీ కూడా సులువైనటువంటి పనులే. కానీ శిష్యుడిగా ఉండడము బహు కష్టమైనటువంటి పని. ఈ రాత్రి ప్రభు మనందరిలో కూడా దేని గురించి ఎదురు చూస్తున్నాడు అంటే, మన జీవితాల్లో ఆయనను వెంబడించేటువంటి వారిగా, శిష్యులుగా ఉండడానికి ప్రభు మన గురించి ఆలోచన చేస్తున్నాడు. శిష్యుడు అంటే వెంబడించేటువంటి వాడు, ఇదిగో మరి నేర్చుకునేటువంటి వాడు, మరి జీవితానికి అన్వయించుకొని ఆచరించి కొనసాగేటువంటి వాడు శిష్యుడు.
ఈ రాత్రి కాల సమయంలో కొన్ని ప్రభుని వెంబడించేటువంటి విషయాలు, మనమందరం కూడా ప్రభుని వెంబడిస్తున్నాం. అయితే ఇంకా ఆయనకి ఇష్టానుసారంగా వెంబడించడము ప్రభు ఈ రాత్రి మన జీవితాల నుంచి కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి నాతో కలిసి మీరంతా మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 నుండి 28 వచనాలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అనే మాటలు రాయబడి ఉంటున్నాయి. ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభును వెంబడించడానికి ఈ రాత్రి మనం చేయవలసిన 4 పనులు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిగా, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. We must deny ourselves. We must deny ourselves. చూడండి, మరి మనల్ని మనము ఉపేక్షించుకోవాలని ప్రభు చెప్తున్నాడు. ఉపేక్ష లేకుండా ప్రభు శిష్యులము మనం కాలేము. ఏంటి ఉపేక్షించుకోవడం? సొంత కోరికలన్నీ కూడా ఉపేక్షించుకోవాలి. సొంత ఆలోచనలు, ప్రభుకి మహిమ తీసుకురానటువంటి ప్రతి పనిని, ప్రతి కార్యాన్ని మనం ఉపేక్షించుకోవాలని ప్రభు తెలియచేస్తున్నాడు. ఓ పక్క మన సొంత కోరికలు, సొంత ఆశలు, సొంత నిర్ణయాలు కొనసాగిస్తూనే మనము ప్రభుకి శిష్యులుగా ఉండడానికి సరిపోదు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ రాత్రి మనల్ని మనము ఉపేక్షించుకోవాలి. మరి నేను అనేటువంటి విషయాన్ని క్రీస్తు అనేటువంటి మాటతో రిప్లేస్ చేయాలి. ఒక వ్యక్తి చెప్పాడు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి 26 లెటర్స్ లో ప్రతి లెటర్ కూడా ఎక్కడో చోట బెండ్ అవుతుందంట. కానీ ఐ అనేటువంటి లెటరు ఎక్కడ బెండ్ అవ్వదు. ఐ అనేటువంటిది నేను అనే దాన్ని చంపివేసుకోవాలి, మనం ఉపేక్షించుకోవాలి. క్రీస్తు ప్రభువారు ఐ అనే పదాన్ని మరి ఆయన క్రాస్గా ఆయన చేసి ఉంటున్నాడు. పౌలు భక్తుడు అన్నాడు, ఇదిగో మరి నేను లోకమునకు లోకము నాకును సిలువ వేయబడి ఉన్నాము. క్రీస్తు ముద్రలు నా శరీరమందు నేను ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడు నన్ను ఇబ్బంది పెట్టవద్దు. చూసారా, క్రీస్తు కొరకు కొట్టించుకున్నటువంటి దెబ్బలు, తన మీద గాయాల గుర్తులు మిగిలి ఉంటున్నాయి. ఉపేక్షించుకోవడం అంటే ప్రశ్నట్లరా, క్రీస్తుని మహిమపరచడం కొరకు, క్రీస్తుని ఘనపరచడం కొరకు కొన్నిసార్లు మనకున్నది పోగొట్టుకోవడము, వదులుకోవడానికి కూడా మనం సిద్ధపడాలి. క్రీస్తుకి పూర్తిగా స్థానాన్ని మన జీవితంలో ఇవ్వగలగాలి. ప్రథమ స్థానము మన జీవితంలో ఆయనకి ఇవ్వగలగాలి. చూడండి ప్రేక్షకులారా, మరి అనేక సార్లు ఇక క్రైస్తవ యాత్రలో అన్ని చేస్తూనే క్రీస్తుకి స్థానము చాలా కొద్దిగా క్రీస్తుకి స్థానం ఇస్తూ కొనసాగుతూ ఏమనుకుంటామంటే, నేను బాగానే ఉన్నాను కదా, ఐఎమ్ వెరీ హెల్తీ ఇన్ మై క్రిస్టియన్ లైఫ్. నేను పాడుతున్నాను, వాక్యం చెప్తున్నాను, డైలీ డివోషన్ తీసుకుంటున్నాను, సాధన చేస్తున్నాను, సువార్త చెప్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నేను బాగానే ఉన్నాను అనుకుంటాను. కానీ ఈ రాత్రి మనకు అర్థం కాని విషయం ఏంటంటే, మనము శిష్యులుగా కొనసాగలేకపోతుంది. ప్రభు ఈ రాత్రి శిష్యుల కొరకు ఆయన ఎదురు చూస్తుంటున్నాడు. ప్రేక్షకులారా, శిష్యులుగా ఉండాలంటే మొట్టమొదటి విషయము, ఎవడైనాను నన్ను వెంబడింపబడిన ఎడల తను తాను ఉపేక్షించుకోవాలి. సెల్ఫ్ డినయల్ అనేది ఉండాలి. ఇదిగో నా మహిమ కొరకు కాదు, నేను ప్రభు మహిమ కొరకు జీవించాలి అనే ఆలోచనతో జీవించాలి. ఇదిగో మరి మనం తిన్నను తాగినను ఏది చేసినను కూడా ప్రభు మహిమాత్మే చేయాలని
మనం హెచ్చరించబడుతుంటున్నాం. స్వప్రయోజనాన్ని ఆలోచించుకోకుండా ప్రభు మహిమను ఆలోచించడమే ఉపేక్షించుకోవడం ప్రయత్నించారా. ఇది మొదటిది. మనల్ని మనం పూర్తిగా జీవిస్తున్నది నేను కాదు, ఇక మీద క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, నేను క్రీస్తుని ధరించుకున్నాను అనే స్థాయికి ఎదగకుండా రొటీన్ గా, క్యాజువల్ గా క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే మరి మనము శిష్యులము కాలేము స్నేహితులారా. మనము క్రైస్తవులుగా మిగిలిపోతాం. అపోస్తల కార్యములో శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారు. అంతియోకయలో శిష్యులు మొదటిగా క్రైస్తవులని పిలువబడ్డారు. చూడండి, మరి శిష్యులు అయిన తర్వాత వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడ్డారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే క్రైస్తవులుగా అయిన తర్వాత శిష్యులుగా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. వాస్తవానికి మనము శిష్యులుగా కొనసాగుతూ క్రైస్తవులుగా పిలువబడాలి. శిష్యులు క్రైస్తవులుగా గుర్తించబడ్డారు. ప్రతి క్రైస్తవుడు శిష్యుడు కాలేడు. ప్రతి క్రైస్తవుడు శిష్యుడు కాలేడు. కానీ ప్రతి శిష్యుడు క్రైస్తవుడుగా కాగలుగుతాడు. చూడండి ప్రశ్నట్లరా. రెండవదిగా మనము ఏం చేయాలి అనే ఆలోచన చేస్తే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని ప్రభు చెప్తున్నాడు. మొదటిగా ఉపేక్షించుకోవాలి. రెండవదిగా సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడించాలి. మన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. యేసయ్య ఆల్రెడీ మన కొరకు సిలువను మోసాడు. అది మన పాప భారం కొరకు ఆయన మోసాడు. మన పాపాల కొరకు రక్తం చిందించడానికి ఆయన కలువరి సిలువలో మరి సిలువను మోసాడు. ప్రభు మోసినటువంటి సిలువ వేరు. అది మన రక్షణ కొరకు ఆయన సిలువను మోసాడు. ఇప్పుడు మనల్ని ఏమంటాడంటే, నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. నీ వ్యక్తిగతమైన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు బి ఏ ట్రూ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యూ మస్ట్ క్యారీ యువర్ ఓన్ క్రాస్. ఇది ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి సమయంలో నీ యొక్క సిలువను ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి. ఏంటి ఈ సిలువను ఎత్తుకోవడం ఏంటి? అది ఫిజికల్ గా మరి మోసేటువంటి సిలువ కాదు స్నేహితులారా. మరి కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి మన హైట్ వెయిట్ ప్రకారం మెజర్మెంట్స్ ఇచ్చి చేయించుకునే సిలువ కాదు. సిలువ అనేది త్యాగానికి గుర్తు. సిలువ అనేది అవమానాలకి గుర్తు. సిలువ అనేది మరణానికి గుర్తు. సిలువ అనేది రక్తం చెందించడానికి గుర్తు. సిలువ అనేది ప్రతి విధమైనటువంటి అన్యాయాన్ని, అపహాస్యాన్ని సహించడానికి గుర్తు. మన అనుదిన జీవితంలో, క్రైస్తవ జీవితంలో, దేవుని వెంబడిస్తున్న సమయంలో ఎన్నో అవమానాలు, చెయ్యని పనులు చేసినట్టుగా, అనని మాటలు అన్నట్టుగా, అర్థం చేసుకునే దానికన్నా అపార్థం చేసుకునేటువంటిది ఎక్కువగా ఉంటది. చూడండి, ప్రజలు ఎలా ఉంటారంటే మన కార్యాల్లో తప్పు పడతారు, మన మాటల్లో కూడా తప్పు పడతారు. చిన్న పొరపాటును చాలా పెద్దగా చేసి చూపిస్తారు. మాట దొర్లిన దాన్ని పెద్దగా చేసి చూపిస్తారు. అలాంటి లోకంలో మనం జీవిస్తున్నాం. ఎన్నో నిందలు, అపహాస్యాలు ఎదుర్కొంటూ కూడా నువ్వు ఆయనను వెంబడించగలిగాను. ఇంకా నాకు ఈ అవమానాలు వచ్చాయి కదా, ఇంకా ఎందుకు నేను ఇంకా ఆయన వెంబడించడం అనవసరం అనుకోవద్దు. ఇదిగో నాగటిపై చేయి పెట్టిన వాడు వెనుదిరిగి చూడకూడదు. ఒకవేళ వెనుదిరిగి చూస్తే నా శిష్యుడు కాలేడు అని ప్రభు చెప్తున్నాడు. విశ్వాస యాత్ర మనం ప్రారంభించాము. ఇదిగో మరి కష్టమైన, నష్టమైన, ఇదిగో నాగటి పైన చేపెట్టినటువంటి రైతుకి ఒక్కొక్కసారి భూమి, నేల గట్టిగా ఉంటది. గట్టిగా ఉంది, నేను దున్నలేకపోతున్నానని వదిలిపెట్టాడు. ఒక్కోసారి రాళ్ళు వస్తాయి, కష్టంగా ఉంది, నేను దున్నలేకపోతున్నానని వదిలిపెట్టాడు. ముళ్ళ కంపలు వస్తాయి, మరి చదువు చేస్తున్న ప్రక్రియలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. అయినా సరే ఓపికతో ఆ నాగటితో దున్ని చదును చేసి అక్కడ పంట పండిస్తాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఇదిగో మరి ఏదో కష్టం వచ్చింది, అవమానం వచ్చిందని మనం ఆగిపోవద్దు. నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని ప్రభు చెప్తున్నాడు. ఈ రాత్రి నిజంగా అవమానాలు దిగమింగుకుంటూ ఇదిగో మరి ఎన్నో ఆ యొక్క
ఆ పరిస్థితులను ఓర్చుకుంటూ మన విశ్వాస యాత్రలో మనం కొనసాగలుగుతుంటున్నామా? ప్రియమైన స్నేహితులారా, ప్రభువును వెంబడించాలంటే మొదటిగా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. రెండవదిగా మన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు మరి సొంత వారు మనల్ని అర్థం చేసుకునే పరిస్థితులు వస్తాయి. వీటన్నిటి మధ్య మరి కొన్నిసార్లు ఆర్థికంగా కఠినమైన పరిస్థితులు వస్తాయి. వీటన్నిటి మధ్య కూడా యేసయ్యని వెంబడిస్తూ కొనసాగే మరి ఆ యొక్క తీర్మానం మనం కలిగి ఉండాలి. సిలువను ఎత్తుకొని మనం వెంబడించాలి. మూడవదిగా స్నేహితులారా, యేసు ప్రభుని వెంబడించటలో మన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధపడి మనం ఆయనను వెంబడించాలి. చూడండి, యేసయ్యను వెంబడించడం ఇది పూలబాట కాదు. ఇది పూలబాట కాదు. రెడ్ కార్పెట్ వేసి మనల్ని ఆహ్వానించేటువంటి పరిస్థితి కాదు. ఇది సిలువ బాట. ఒక్కొక్కసారి మన సిలువను ఎత్తుకుంటూ అవమానం దిగమింగుకుంటూ కొనసాగేటువంటి, మన ప్రాణాలకు కూడా మరి కొన్నిసార్లు మన ప్రాణాలకు హాని ఉండేటువంటి పరిస్థితి మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం. అయినా సరే నాకు ప్రభువే ముఖ్యము అని యేసు నిమిత్తము ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా మనం సిద్ధపడాలి. చదువుదాము ఈ యొక్క మాట. మార్కు సువార్త 8:35 ఏమని రాయబడిందంటే, యేసయ్య నిమిత్తం మాత్రమే కాకుండా సువార్త నిమిత్తం కూడా ప్రాణం పోగొట్టుకోవడానికి అవసరమైతే హతసాక్షులుగా మారడానికి కూడా సిద్ధపడి ముందుకు వెళ్ళేటువంటి మరి జీవితము మన ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాలి. మార్కు సువార్త 8:35 మీ కొరకు నేను చదవాలని ఆశపడుకుంటున్నాను. మార్కు 8:35. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. చూడండి, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ప్రాణము పోగొట్టుకునేవాడు రక్షించుకుంటాడు. ఒకవేళ మన కొరకు మనం జీవించి మరణిస్తే అది మన కొరకు మరణించినట్లు అవుతుంటుంది. కానీ ప్రభు నిమిత్తము సువార్త నిమిత్తము ఒకవేళ ప్రాణాన్ని పెడితే ప్రభు మరలా తిరిగి లేపుతాడు మన ప్రాణాన్ని. మనల్ని మరలా పునరుద్ధానం చేయగలిగేటువంటి శక్తి ఆయనకు ఉంది. ఇదిగో మరి యేసయ్యను వెంబడించటము, అన్ని బాగుంటే వెంబడిస్తాను, కష్టం వస్తే ఆగిపోతాను అనేటువంటి విశ్వాసం లాగా ఉంటుందా మనది? ఇదిగో మరి కష్టం వచ్చినా నేను యేసయ్యను వెంబడిస్తాను, బాధలు కలిగినా నేను వెంబడిస్తాను, శ్రమలు కలిగినా వెంబడిస్తాను, అవసరమైతే సమస్తమును వదులుకుంటాను, కానీ నా ప్రభువుని నేను విడిచిపెట్టలేను అనేటువంటి విశ్వాసము మనలో ఉందా? ఇదిగో మరి ఆ యేసయ్య నిమిత్తము ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా మరి సిద్ధంగా ఉండాలి. బీ రెడీ టు గివ్ ద లైఫ్ ఫర్ జీసస్ క్రైస్ట్. ప్రియమైన స్నేహితులారా, మరి నాలుగవదిగా ప్రభు యొక్క మాట మీకు ఒకటి చూపించాలనుకుంటే, ప్రభును వెంబడించాలనుకుంటే, నువ్వు శిష్యుడిగా ఉండాలనుకుంటే ఈ రాత్రి కాల సమయంలో చేయవలసింది ఏంటంటే, నీకు కలిగినదంతా కూడా అవసరమైతే ప్రభు కొరకు విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడి నువ్వు వెంబడించడానికి ముందుకు రావాలి. ఈరోజు అనేక మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు, బ్యాక్ స్లైడర్స్, అంటే విశ్వాసంలో వెనుదిరిగిన వారుగా ఉంటున్నారు. కారణం ఏంటంటే, నిజముగా యేసయ్యను వెంబడించడం ఏంటో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. సరైన పునాదులు వారు అర్థం చేసుకోవట్లేదు. చూడండి, నిజముగా యేసయ్యను వెంబడించడం ఏంటో ఒక వ్యక్తి అర్థం చేసుకోగలిగితే చివరికి ప్రాణం ఇవ్వడానికి ఆయన సిద్ధపడతాడు తప్ప మరి విశ్వాసంలో వెనుకడుగు వేసి వెళ్ళిపోవడానికి మరి ఆలోచించడు. ఎందుకు ఈరోజు అనేక మంది వచ్చినట్టే వచ్చి మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నారు పాత పద్ధతులకి, వారి యొక్క పాత ఆలోచనలకి? అంటే వారికి క్రీస్తు అర్థం కాలేదు. చూడండి, ఈ లోకంలో ఏదైనా కష్టమైనది ఉందా అంటే అది యేసయ్యకి శిష్యుడిగా ఉండడము చాలా కష్టమైనటువంటి.
ఈ లోకంలో అన్ని సులువే. క్రీస్తుకు శిష్యుడిగా ఉండడము అది సులువైనది కాదు. క్రైస్తవుడిగా ఉండడము సులువే. క్రైస్తవులు అన్ని చేయగలుగుతారు. కానీ శిష్యులు మాత్రమే యేసయ్యను సంతోషపరచగలుగుతారు. ఈ రాత్రి మరొక మెట్టు మనం ఎక్కి శిష్యులుగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. 4వదిగా మనకు కలిగినదంతా విడిచిపెట్టాలి. ప్రభు లూకా సువార్త 14వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు కదా. లూకా సువార్త 14వ అధ్యాయం 25 నుండి 33 వచనాలు మీ కొరకు నేను చదువుతాను. లూకా 14:25 నుండి 33 వచనాలు. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువని మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకుని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన సంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఎంతో స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. మొదట ఆలోచించుకో, నువ్వు నన్ను వెంబడించగలుగుతావా లేదా? ఆలోచించుకునే వెంబడించు అని ప్రభు చెప్తున్నాడు. చాలా మంది ముందు అడిగేసేస్తారు, తట్టుకోలేక వెనకెళ్ళిపోతా ఉంటారు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఆలోచించుకొని నన్ను వెంబడించు. నా శిష్యుడిగా ఉండాలనుకుంటే, నన్ను వెంబడించాలంటే నీ తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, ఇదిగో మరి ఆ ఆస్తులను, పొలాలను కూడా విడిచిపెట్టాలి అవసరమైతే అని ప్రభు చెప్పాడు. దాని అర్థము పూర్తిగా తల్లిదండ్రులని, కట్టుకున్న వారిని, కన్నబిడ్డల్ని విడిచిపెట్టమని కాదు. ద్వేషించడము, ఇక్కడ ద్వేషించడం అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే యేసయ్య కంటే కూడా వారికి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వకూడదు. యేసయ్య మన ప్రధాన స్థానము అయి ఉండాలి. ప్రభు తర్వాతే ఎవరైనా సరే. మొదటి స్థానం ప్రభుది, రెండో స్థానం వారికి వెళ్ళాలి. కానీ మొదటి స్థానాన్ని వీళ్ళకి ఇస్తూ, మొదటి స్థానాన్ని తల్లికి, తండ్రికి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకు, భార్యకు, బిడ్డలకు ఇస్తూ కొనసాగుతున్నట్లయితే ఇదిగో మనం శిష్యులం కాలేము. ప్రశ్నట్ల ఇక్కడ 2 ఉదాహరణలు ప్రభు చెప్తున్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి ఒక గోపురం కట్టాలని ఆలోచన చేసినప్పుడు అసలు కట్టగలుగుతాడా లేదా? తన దగ్గర సరిపడా డబ్బు ఉందా లేదా? ముందే కూర్చొని తగలబడి ఆలోచించడా? ముందు వెనక ఆలోచించకుండా పునాది వేసేసి సగం కట్టి ముగించలేకపోతే చూసే జనాలు ఏమనుకుంటారంటే, మరి ఈ వ్యక్తి ఆరంభ శూరుడే గాని కార్యసాధకుడు కాదు అని చెప్పినట్లుగా, ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇతడు ప్రారంభించాడు కానీ ముగించలేకపోయాడు, కొనసాగించలేకపోయాడు అని చెప్పుకున్నట్లుగా, ఒక ఇల్లు కట్టినప్పుడే ఒక వ్యక్తి అంతగా ఆలోచిస్తాడే, నేను కట్టగలనా లేదా, నాకు సామర్థ్యం ఉందా లేదా అని ఆలోచిస్తాడే. మరి యేసుక్రీస్తును వెంబడించడానికి జీవితాంతము నువ్వు వెంబడించగలుగుతావా లేదా అనేది ఆలోచించుకొని ముందుకు రాని ప్రభు చెప్తుంటున్నాడు. ఒకవేళ షడ్రక్, మెషక్, అబేద్నెగో లాంటి అగ్ని పరీక్షలు వచ్చినా తట్టుకోగలిగేటువంటి పరిస్థితి, దానియేలులాగా సింహాల బోన్లో వేయబడే పరిస్థితి వచ్చినప్పటికీ, లేకపోతే ఈ మధ్య కాలంలో ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడ్డట్టుగా హతసాక్షి అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా కొనసాగించగలుగుతావో లేదో నీ విశ్వాస జీవితాన్ని ఆలోచించుకొని వెంబడించు అంటున్నాడు ప్రభు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇంకా ఏమన్నాడంటే,
ఎవరన్నా ఒక రాజు 20,000 మంది సైనికులతో యుద్ధానికి వస్తున్నప్పుడు నీ దగ్గర 10,000 మంది సైనికులే ఉన్నారు. 10,000 మందితో కూడా నువ్వు ఆ 20,000 మందిని జయించగలుగుతావా లేదా? ఆలోచించుకొని యుద్ధానికి వెళ్ళు. ఒకవేళ నీ దగ్గర ఆ శక్తి లేనట్లయితే రాయబారాన్ని పంపి, అయ్యా నీ సైనికుల సంఖ్య కన్నా నా సైనికుల సంఖ్య తక్కువ ఉంది, నేను యుద్ధానికి రాలేనని సమాధాన పడతారు కదా. ఆలోచించుకొని యుద్ధానికి వెళ్తారు కదా. చూడండి, యేసు ప్రభుని వెంబడించడము యుద్ధ భూమిలో దిగడంతో సమానం ప్రియ స్నేహితులారా. యుద్ధ భూమితో సమానము. ఆత్మీయ పోరాటాలు ఉంటాయి. అంధకార శక్తులను ఎదిరించవలసి ఉంటది. ఇదిగో మరి మనం పోరాడేది శరీరాలతో కాదు, మనలో మనం కొట్టుకోవడం కాదు, రక్త మాంసాలతో కాదు మన పోరాటం, అంధకార శక్తులతో మన పోరాటం ఉంటది. వీటన్నిటిని కూడా మరి ఎదిరించేటువంటి ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి ఇలాంటి పరిస్థితులు నువ్వు ఆలోచించుకొని ప్రభుని వెంబడించని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి చాలా మంది వచ్చారండి యేసు ప్రభుని వెంబడించడానికి, చాలా మంది వచ్చారు. అయితే వాళ్ళందరూ కూడా మళ్ళా వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఒక శాస్త్రి వచ్చాడు, ప్రభా నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానండి. ప్రభా నువ్వు నక్కలకు బరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, మనిషి కొనుడు తలవాల్చే స్థలం లేదు, అయినా కూడా సిద్ధమైతేనే నువ్వు వెంబడించు అన్నాడు. వాస్తవానికి ఆ శాస్త్రి నేమ్ అండ్ ఫేమ్ కొరకు వచ్చాడు. యేసు ప్రభుతుంటే నా గొప్ప పేరు ఖ్యాతి వస్తుంది అనుకున్నాడు. ఈరోజు పేరు ఖ్యాతి కొరకు కాదు ప్రశ్నించగా మనం వెంబడించాల్సింది. ఇదిగో మరి అనేక మంది మరి ప్రభుని వెంబడించడానికి వచ్చారు. ఒకడు అంటున్నాడు, మరి ప్రభా నా తండ్రిని పాతి పెట్టిన తర్వాత నేను వచ్చి నేను వెంబడిస్తాను అంటున్నాడు. ప్రభా అన్నాడు, మృతుల్ని పాతి పెట్టుకుంటారు, నువ్వైతే వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంటే తండ్రి ఇంకా చనిపోలేదు, మరణ పడక మీద ఉన్నాడు. ఇదిగో మరి ఆ తండ్రిని సమాధి కూడా చేసినాక అప్పుడు కార్యక్రమాలన్నీ తీరిన తర్వాత అప్పుడు వచ్చి వెంబడిస్తా అన్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు వెంటనే నన్ను వెంబడించు. ఇదిగో నీ తండ్రిని పాతి పెట్టడానికి ఇంకా అనేక మంది శిష్యులు కానటువంటి వారు అవిశ్వాసులు ఉంటున్నారు, నువ్వైతే నన్ను వెంబడించు. చూడండి, ప్రభు ఒక మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టమైనటువంటి పని. కానీ ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా ప్రభు ఏమని తెలియజేస్తున్నాడంటే, నీవు కేవలము సాధారణ స్థాయి విశ్వాసిగా లేదా సాధారణ క్రైస్తవుడిగా మిగిలిపోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు శిష్యుడిగా ఉండడం ఆయన చిత్తం. శిష్యుడిగా ఉంటూ అనేక మందిని శిష్యులుగా తయారు చేస్తూ సర్వలోకంలోకి వెళ్ళి మరి సువార్త చెప్తూ జనులందరినీ శిష్యులుగా తయారు చేయడానికి ప్రభు మనల్ని ఎంచుకున్నాడు. మీరందరూ కూడా అనేక మంది పరిచర్యలో ఉన్నారు ప్రవేశించారు. అయితే మరి రక్షణలోకి నడిపించి సువార్త చెప్పి అంతవరకు కాదు, కానీ శిష్యులుగా తయారు చేయడానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తుంటున్నాడు. నా జీవితంలో నేను 17 సంవత్సరాల వయసు వరకు నేను యేసు ప్రభుని అంగీకరించలేదు. పైగా దేవుడికి నేనెంతో మరి బాధాకరంగా నేను జీవించాను. నా 17వ సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వయసు వరకు కూడా నేను దేవుణ్ణి నమ్మలేదు, దయ్యం ఉందని నమ్మలేదు. ఒక నాస్తికుడిగా నేను జీవిస్తూ వచ్చాను. కారణం ఏంటంటే మా కుటుంబంలో ఉన్నటువంటి పేదరికం. 3 పూటలా తినడానికి సరైన భోజనం ఉండేది కాదు. 3 పూటలా తినడం కష్టమైనటువంటి పరిస్థితులు. వండుకోవడానికి మరి బియ్యం ఉండేవి కాదు, నూకలు తెచ్చి వండేది మా అమ్మ. అది కూడా మరి చాలన్నటువంటి ఆకలితో పడుకునేటువంటి జీవితాలు. దేవుడి మీద నాకు చాలా కోపం వచ్చింది. లోకమంతా కూడా ప్రజలు బాగా ఉన్నారు, మరి మాకెందుకు ఈ కష్టాలు పెట్టాడు, దేవుడు మంచివాడు కాదు అనేటువంటి భావన నేను చిన్నప్పటి నుంచి కూడా డెవలప్ చేసుకున్నాను. నా కుటుంబం అంతా కూడా ప్రభుని నమ్ముకుంది, కానీ నేను ఒక మొండిగా ఆ యొక్క దేవునికి వ్యతిరేకంగా జీవించాలి, దేవుడు ఎందుకు కనిపించట్లేదు, ఉంటే కనపడాలి, నా ఎదురుగా వచ్చి మాట్లాడాలి, అప్పుడు నేను నమ్ముతాను. ఇలాంటి వ్యతిరేక ధోరణితో 17 సంవత్సరాల వయసు వరకు కూడా నేను జీవించాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి ఆ జీవితంలో అలా జీవిస్తున్నప్పటికీ కూడా లోపల ఒక అంతరాత్మలో ఒక చిన్న మనస్సాక్షి గద్దెంపు, అసలు దేవుడు లేకుండా
ప్రపంచం అంతా ఉందా, మనుషులు ఉన్నారా, నువ్వు ఉన్నావా, దేవుడు లేకుండా ఎలా ఉంటారు అని ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా ఎదిరించి దేవుడు లేడు అంటే నా యొక్క మూఢత్వాన్ని రుజువు చేసుకోవాలి, ఆ యొక్క నిరూపించుకోవాలనే భావంతో నేను జీవించాను. అయితే 17వ ఏట ఒక భయంకరమైన యాక్సిడెంట్, మరి నేను ఆ ప్రాణాలు కోల్పోవలసినటువంటి యాక్సిడెంట్ నుంచి నేను తప్పించబడ్డాను. నా ముందు ఒక లారీ ఒక ముగ్గురు వ్యక్తుల్ని గుద్దేసి ట్రిపుల్ రైడింగ్ చేసినటువంటి బైక్ ని గుద్దడం జరిగింది. ఆ బైక్ పక్కనే నేనున్నాను, నాకు కూడా తగలవలసింది ఆ లారీ. నేను ఎస్కేప్ అయ్యాను. వాళ్ళు ముగ్గురు కూడా 3 విధాలుగా చెదిరిపోయి పడిపోయారు. నాకు 4 రోజులు నిద్ర పట్టలేదు, అన్నం తినబుద్ధి కాలేదు. రాత్రి వచ్చి ఒకవేళ ఈ రాత్రి కనుక నేను మరణించి ఉంటే ఆ యాక్సిడెంట్ లో వాళ్ళ బదులు నేను మరణించి ఉంటే నేను ఎక్కడికి వెళ్ళేవాడిని? ఒక ప్రశ్న మొదలైంది. కలవరము. నా మనసులో ఒక స్వరము, ఖచ్చితంగా నువ్వు నరకానికి వెళ్ళి ఉండేవాడు, ఎందుకంటే నీకు సమస్తము తెలిసినప్పటికీ కూడా నువ్వు యేసు ప్రభుని మరి నీ మొండితనముతో అంగీకరించట్లేదు అనేటువంటి స్వరము. ఆ సమయంలో ప్రేసినట్లారా మరి ఒక క్రొత్త నిబంధన తీసుకుని చదవడం ప్రారంభించి మొట్టమొదటిసారి నా జీవితంలో క్రొత్త నిబంధన 5వ అధ్యాయం మత్తయి సువార్తలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనేటువంటి వాక్యం చేత పట్టబడి మరి దేవుని సాక్షిగా ఏ నోటితో దేవుడు లేడని నేను చెప్తూ వాదిస్తూ మరి ఎంతగానో ప్రభుకి బాధాకరంగా జీవించానో నా జీవితాన్ని, అదే నోటితో ఈరోజు అనేక ప్రాంతాల్లో ఆ ప్రభు గురించి, ఆ ప్రభు ప్రేమ గురించి ప్రకటిస్తూ మరి జీవితానికి దేవుడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి ఈ రాత్రి ఆ కేవలము ఆ యొక్క విశ్వాస స్థాయితో మన ప్రభుని సంతోషపరచాలనేటువంటి ఆ ఆలోచనతో మాత్రమే కాకుండా శిష్యుడిగా ఉండి ఇదిగో మరి విధేయత కలిగి మన యొక్క ఆ సెల్ఫ్ డినైల్ అంటే మనల్ని మనం ఉపేక్షించుకుంటూ అనుదిన జీవితంలో అనుక్షణం మన సిలువను మోస్తూ ఆయనను వెంబడిస్తూ, అంత మాత్రం కాకుండా ప్రభు నిమిత్తము మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు నిమిత్తం తిరిగి ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడి ఇదిగో సమస్తమును కూడా విడిచిపెట్టి ప్రభు కంటే ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వకుండా మరి శిష్యులుగా కొనసాగు జీవించాలని ఈ మాటలు మరి మీతో పంచుకోవాలని ఆశపడి ఉన్నాను. మరి యొక్క సాక్ష్యం ద్వారా, మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక. ఇంకా రానున్న రోజుల్లో మరి ఎంతగానో బలమైనటువంటి పరిచయలో మిమ్మల్ని అందరూ ప్రభు కొనసాగింప చేయను గాక. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఓవర్ టు బ్రదర్. గాడ్ బ్లెస్ యూ.